కుంకుమ ధారణ చేసిన తర్వాత ప్రతి ఒక్క స్త్రీ కూడా తులసి పూజను చేయాలి విధిగా. అది ఏ విధంగా అంటే, ఒక రాగి కానీ వెండి కానీ ఇటువంటి చెంబులో నీళ్లు తీసుకొని వెళ్ళి తులసీదేవి దగ్గర పూర్వముఖంగా నిలబడి ఆ చెంబును కింద ఒక చెయ్యి పైన ఒక చెయ్యి పెట్టేసి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనుకునే మంత్రం చెప్పి ఆ నీళ్లను తులసి బృందావనంలో పోసి అప్పుడు తులసీదేవ్యై నమః లం పృథివ్యాత్మన గంధం కల్పయామి, హం ఆకాశాత్మన పుష్పం కల్పయామి, యం వాయువాత్మన ధూపమాఘ్రాపయామి, రం అగ్న్యాత్మన దీపం దర్శయామి, వం అమృతాత్మన అమృతోపహార మహానైవేద్యం నివేదయామి, సం సర్వాత్మన సర్వోపచార పూజాం సమర్పయామి అనేటువంటి మంత్రం చెబుతూ ఆ తులసీదేవిని పూజించాలి. ఈ పూజ అయిన తర్వాత ఆ తులసీదేవి దగ్గర దీపారాధన చేసిన తర్వాత ద్వార పూజ అనేది ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా చేయవలసినటువంటి కర్తవ్యం. ప్రతి ముత్తైదువ కూడా ఉదయం తిలకధారణ చేసిన తర్వాత, తులసీ పూజ చేసిన తర్వాత ద్వార పూజ అనే దాన్ని కార్యక్రమాన్ని చేయాలి. అంటే ప్రతి ఒక్క మీ ఇంటి యొక్క గడపను ఒకసారి కడిగి అక్కడ రంగవల్య అంటే ముగ్గులతో అలంకారం చేసి అక్కడ కొద్దిగా పసుపు కుంకుమ ఒక పువ్వు పెట్టి ద్వారలక్ష్మీ నమః లం పృథివ్యాత్మన గంధం కల్పయామి, హం ఆకాశాత్మన పుష్పం కల్పయామి, యం వాయువాత్మన ధూపమాఘ్రాపయామి, రం అగ్న్యాత్మన దీపం దర్శయామి, వం అమృతాత్మన అమృతోపహార మహానైవేద్యం నివేదయామి, సం సర్వాత్మన సర్వోపచార పూజాం సమర్పయామి అని ఈ 5 ముద్రలు చూపించి ద్వారానికి పూజ చేసి ద్వారలక్ష్మిని ప్రార్థన చేయాలి. ఏ విధంగా అంటే, సువర్ణ వృద్ధిం కురుమే గృహే శ్రీహి, సుధాన్య వృద్ధిం కురుమే గృహే శ్రీహి, కళ్యాణ వృద్ధిం కురుమే గృహే శ్రీహి, విభూతి వృద్ధిం కురుమే గృహే శ్రీహి అని ద్వారదేవతను ఈ మంత్రంతో ప్రార్థన చేసుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు ఆ ఇంట్లో ఆ అష్టలక్ష్ములు స్థిరంగా నివాసం ఉంటూ వస్తారు అనుకొని శాస్త్రవచనం.